ఇవాళ సామాజిక మూలాలు మర్చినటువంటి ఆర్థికాభివృద్ధిని మనం చూస్తున్నాం. మన దేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నువ్వు ఈ కులంలో పనిచేసావు కాబట్టి నువ్వు ఈ కులం అని చెప్పి ముద్ర వేయడం జరిగింది. వృత్తి చేస్తున్నావు కాబట్టి ఈ కులం అని ముద్ర వేయడం జరిగింది. లీడర్లకి అదొక ఎలక్షన్ అస్త్రంగా మారిపోయింది. ఎలక్షన్లలో కులాల గురించి మాట్లాడాలి, కులం ఎంపవర్మెంట్ అనాలి, కులం మీద ఓటేయించుకోవాలి. ఎలక్షన్లు అయినా తెల్లారి కార్పొరేట్ వాళ్ళకి ఒత్తులు పలకాలి. సో కార్పొరేట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఇవాళ ఏ కులంలో ఏ కుల వృత్తులు ఉన్నాయండి? ఇలా చెప్పులు తయారు చేసే దాంట్లోకి ఇవాళ కార్పొరేటెడ్ వచ్చేసాడు. ఇలా బట్టలు తయారు చేసే దాంట్లోకి కార్పొరేటెడ్ వచ్చేసాడు. ఇలా మంగళ వృత్తిలోకి కార్పొరేటెడ్ వచ్చేసాడు. బట్టలు విండే దాంట్లో కార్పొరేటెడ్ వచ్చేసాడు. వచ్చిందా లేదా? చూస్తున్నామా లేదా? ఇవాళ ఏ వృత్తి తీసుకున్నా వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ ప్రొఫెషన్స్ కి ఎదిగే అవకాశాలు లేవు. మనం కోరుకుంటుంది ఏంటంటే జనపక్షం ద్వారా ఈ కుల వృత్తుల్లోకి కార్పొరేట్స్ రాకూడదు. కుల వృత్తుల్లోకి ఆ కులంలో పుట్టిన వాడే ఒక ఎంటర్ప్రినర్ కావాలి. మంగళ కులంలో పుట్టిన వాడే ఒక కార్పొరేట్ స్థాయిలో మంగళ కంపెనీ నడపగలగాలి. ఇవాళ వాడు ఒక రిలయన్స్ స్థాయిలో ఎదగలగాలి. ఆ ఎదిగే అవకాశాలు ఇవాళ ఉన్నాయా? ఇవాళ మన ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా? మన పార్టీలు మనకు కల్పిస్తున్నాయా? లేదు. ఎలక్షన్లు అయ్యేంత వరకు నువ్వు నా కులపోడి కాబట్టి ఓటేయి. మరి ఎలక్షన్లు అయిపోయినాక ఏమైందండి? ఎలక్షన్లు అయిపోయినాక నువ్వు అవసరం లేదు. ఇవాళ రిజర్వేషన్ వాడుకొని వచ్చినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ లెక్క బిహేవ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. నీకు ఇవాళ రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారంగా నువ్వు ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు, ఒక ఐపీఎస్ అయ్యావు, ఒక ఎమ్మెల్యే అయ్యావు, ఒక ఎంపీ అయ్యావు. అయిన తర్వాత నీ పని ఏందండి? నీ కమ్యూనిటీ, నీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని నువ్వు కాపాడాలా లేదా? వాళ్ళను రిప్రజెంట్ చేయాలా లేదా? ఇలా చెప్పండి, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు ఆ కమ్యూనిటీ గురించి అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. లేదు. మళ్ళీ వాళ్ళు పొద్దుగా లేస్తే కార్పొరేట్ వాళ్ళ సైడ్ మాట్లాడాలి, వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెట్టాలి, వాళ్ళకు కావాల్సిన డబ్బులను మనం తీసుకోవాలి. ఇదే కల్చర్ అయిపోతుంది తప్ప మనకు రాజ్యాంగం ఇచ్చిన విలువలేంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అని చెప్పి ఇలా చాలా మంది దళిత కాన్స్టిట్యున్సీలలో లీడర్లు ఓడిపోయారు. మీరు చాలా దళిత కాన్స్టిట్యున్సీలలో పనిచేశారు, ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో పనిచేశారు. మీరే నాకు చాలా సార్లు చెప్పేది ఏందన్నా, వీళ్ళు రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా ఒక భూస్వామి లెక్క బిహేవ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళు కూడా ప్రజలకి డిస్క్రిమినేట్ చేస్తున్నారు. కానీ ఆఫీస్కి పోతే కనీసం కూర్చోవడానికి సమానంగా చైర్లు ఉండవు. ఆడ కూడా చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి మనం చూసినామా చూడలేదా? అంటే ఇవాళ మనం వచ్చిన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోయి మనం కూడా ఒక డిఫరెంట్ బిహేవియర్ లో మనము ఇవాళ ప్రజలతో ఉన్నాం కాబట్టి, ప్రజలు అది గమనించారు కాబట్టి ఇవాళ మనకు ఓటు వేయకుండా రిజెక్ట్ చేశారు. కాబట్టి ఇవాళ మనము ఎంతసేపు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అంటున్నాం, కానీ సామాజిక మూలాలు మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరిని లేపాలి, ఎక్కడి దాకా తీసుకెళ్లాలనేది లేదు. ఇవాళ ప్రతి వృత్తిలోకి, ప్రతి రంగంలోకి కార్పొరేట్స్ వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు మరి కుల వ్యవస్థ ఎందుకండి? మాట్లాడడం ఆపేయండి. కులం లేదని మీరే చెప్పండి. మేము ఓన్లీ ప్రో క్యాపిటలిజం అని చెప్పండి, మేము క్యాపిటలిస్టిక్ ఎకానమీ నడుపుతామని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. కులం పేరు మీద ఓటు అడగండి అనే దానిపై మనం రేపు గట్టిగా మాట్లాడాలి.